తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నోటిఫికేషన్కి ముహూర్తం అయితే ఖరారైపోయింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ తెలుసుకుందాము. తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి ముహూర్తం ఖరారైంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సాక్షిగా ఆదివారం నాడు అంటే నిన్నటి రోజున అయితే కనుక జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం అయితే కనుక పచ్చజెండా ఊపింది. ఇక ఈ మేరకు ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహించుకోవడానికి అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు అయితే చేయొచ్చు అని చెప్పేసి ఎన్నికల సంఘానికి ప్రభుత్వం కూడా లేఖ రాయడం జరిగింది. ఇక ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ అయితే రిలీజ్ కానుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చూస్తే కనుక కేవలం మరో 3 రోజుల్లోనే ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన అయితే రానుంది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. ఇక 3 రోజుల్లోనే షెడ్యూల్ అంటే మొత్తం ఎప్పుడేం జరుగుతాయి ఆ షెడ్యూల్ అంతా కూడా రిలీజ్ కానుంది. సో 3 రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయిందని చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈరోజు కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. ఈ యొక్క తెలంగాణకు సంబంధించి కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్లో ఇప్పటికే జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఆమోదం కూడా తెలిపారు. ఈ ఆమోదం తెలపడంతో ఇప్పుడు ఈ ఎలక్షన్ మరింత ప్రాధాన్యత అయితే సంతరించుకుందంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే 116 మున్సిపాలిటీలు ఉన్నాయి. అలాగే 7 కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, చైర్పర్సన్ల పదవుల కోసం రిజర్వేషన్లు కూడా ప్రభుత్వం అయితే ఖరారు చేసేసింది. దీంతో ఆయా నియోజకవర్గాలు ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఇప్పటికే అక్కడ ఎన్నికల సందడి అయితే మొదలైపోయింది అంటున్నారు. ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వారందరూ కూడా ఇప్పటి వరకు చేస్తున్న ప్రయత్నాలు మరింత స్పీడ్గా చేయడం మొదలుపెట్టారు. కొంతమంది అయితే కనుక పార్టీలో ఉన్న అగ్రనేతలు ఎవరైతే ఉంటారో వారి చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది షార్ట్ కట్ వైర్వీలు ఏదోలాగా సీట్లు అయితే కనుక సంపాదించాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఇక గడువు ముగిసిన మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇప్పుడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా ఎవరి కాళ్ళు తమ నెగ్గాలని చెప్పేసి వ్యూహాలు అయితే స్టార్ట్ చేసేసాయి. సో ఓవరాల్గా చూస్తే మరో 3 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ అయితే రిలీజ్ కానుంది, షెడ్యూల్ అంతా కూడా.